అది మన పార్టీ కార్యక్రమం కాదని నీకు తెలుసు కదా. పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి ఆ ఓదార్పు యాత్రకు ఎందుకు వెళ్ళావు? సార్, నా నియోజకవర్గంలో ఉన్న ముసలి ముతక పిల్ల జల్లతో పాటు మన పార్టీ కార్యకర్తలు కూడా జగనమ్మని పోతున్నారు సార్. నేను పోకపోతే నా ప్రత్యర్థి పోతాడు. నన్ను ఏం చేయమంటారు సార్? ఇదే మాట హైకమాండ్కి చెప్పమంటావా? నమస్తే మేడం. మేడం, వీ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ ఆంధ్రప్రదేశ్. మేడం, జగన్ రెడ్డిని మీరు సీఎం చేయలేదని ఓదార్పు యాత్ర పేరుతో వాళ్ళ నాన్నలాగా గ్రూప్ రాజకీయాలు మొదలు పెట్టాడు. అర్జున్జీ, నో యు ఆర్ మిస్టేకెన్. మేడం, దేర్ ఆర్ నో పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వారి నాన్నగారి మరణ వార్త విని షాక్లో ఎంతో మంది చనిపోయారు. ఆ కుటుంబాల్ని ఓదార్చడానికే ఈ యాత్ర. దిఖా మేడం, కావాలంటే ఇది చూడండి. దీంట్లో రాజకీయం లేదంటున్నారు. మరి లోకల్ ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొంటున్నారు మేడం? వీ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్ ది హైకమాండ్. స్టేట్ సీనియర్ లీడర్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకోలేదు. బట్ హీ జస్ట్ డిసైడెడ్ ఆన్ హిస్ ఓన్ అండ్ స్టార్టెడ్ ది యాత్ర. మేడం, Tell him to stop the yatra immediately. ఓకే మేడం. నమస్తే. నమస్తే సార్, రండి కూర్చోండి. Jagan Reddy, I have something confidential to discuss with you. आप बाहर जाइए. అన్నా సార్, మీరు మా అతిథి. ఆయన మా సొంత మనిషి. ఈయనే ఉంటాడు. All right. So, Jagan Reddy, I have a message for you from Madam. Stop this yatra immediately. సార్, దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ యాత్ర. మా నాయన కోసం చేస్తున్నా. Jagan Reddy, నాకు కథలు చెప్పవద్దు. I don't have time for this nonsense. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను. నీ సమాధానమైన సంజాయిషి అయినా రేపటిలోపు చెప్పు. అన్నా, రేపటిదాకా ఎందుకులే అన్నా, ఇప్పుడే చెప్తాను విను. ఓదార్పు యాత్ర ఆపే ప్రసక్తే లేదు. నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను. ఇచ్చాక ఆలోచించేది ఏముంది? ముందుకెళ్లాల్సిందే. Just because he is the son of YSR does not mean he can defy high command. Our party can create 100 leaders. Tell him, if he doesn't fall in line, the consequences will be very harsh. షూర్ మేడం, షెల్ కన్వే. థ్యాంక్ యూ. జగన్, హైకమాండ్ ఎదిరిస్తే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. నా మాట విను. ఈ ఓదార్పు యాత్ర ఇక్కడితో ఆపే. నాయనే లేడు. ఆయన గురించి నువ్వు కష్టాలు తెచ్చుకోవద్దు జగన్. వాళ్ళకి భయపడి ఇచ్చిన మాట తప్పమంటావా అమ్మా? అయ్యో, మాట తప్పమంటలేదు జగన్. కాస్త ఓపిక పట్టమంటున్నాను అంతే. అన్న చెప్పింది నిజమే జగన్. మీ నాయన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయనంటే అందరికీ చాలా గౌరవం. ఒక్కసారి మేడం వెళ్ళి కలిస్తే ఒప్పుకుంటారేమో. నమస్తే మేడం. మేడం, మా నాయన చనిపోయిన చోటు నుండి మాటిచ్చాను కాబట్టి ఓదార్పు యాత్ర చేస్తున్నాను. దీనికి రాజకీయాలకి ఏ సంబంధం లేదు మేడం. మేడం, మా ఆయన చనిపోయినాడన్న బాధతో ఎంతో మంది చనిపోయినారు. వాళ్ళ కుటుంబాలని ఓదార్చడం మన బాధ్యత కదా. What you said is right. ఒక పని చేయండి. అందరినీ మన డిస్ట్రిక్ట్ పార్టీ హెడ్ క్వార్టర్స్కి పిలిచి
మీరేం చేయాలి అనుకున్నారో అది చేయండి. But you don't do the yatra. మేడం, మా నాయన పోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చారు, అంతేకాని మేము మీ దగ్గరికి రాలేదు. దిస్ ఈస్ అవర్ కల్చర్ మేడం, ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. I do not care. If you want to do it, నేను చెప్పినట్లు చేయండి. లేదంటే స్టాప్ ఇట్. ప్లీజ్ మేడం, తండ్రి పోయాడన్న బాధలో ఉన్నాడు. మా ఆయన బ్రతికున్నన్ని రోజులు మీ పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేసినాడు మేడం. ఈ ఒక్క పర్మిషన్ ఇవ్వండి. My decision is final. This is over. You may leave now. మేడం, గుర్తుపెట్టుకోండి, మాకు జరిగిన ఈ అవమానానికి దేవుడే సాక్షి. గాడ్ ఈజ్ విట్నెస్ ఫర్ దిస్ డే. అమ్మా, నేను మాట్లాడేది అయిపోయింది. ఇంకేమైనా ఉంటే నువ్వు మాట్లాడేసిరా. ఆపకుంటే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారమ్మా. నువ్వేం చేయాలనుకుంటున్నావు జగన్? ఇంకా ఆలోచించడానికి ఏముందమ్మా. మా నాయనకి మాట తప్పుడు మడమ తిప్పుడని ఒక పేరుంది. అలాంటి ఆయన కొడుకుగా ఆయన కోసం ఇచ్చిన మాట తప్పితే రేపు నేనేం సాధించినా ఏం లాభం అమ్మా? బండాపండన్న, ఏమన్నా ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? అన్నా, నాకు కళ్ళు కనపడవన్నా. రాత్రైనా పగలైనా అంతా ఒకటేనా. కళ్ళు కనపడకపోతే ఈడెందుకు కూర్చున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటోళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. ఇంతకీ నువ్వెవరన్నా? మీ వైఎస్ఆర్ కొడుకునన్నా. అన్నా, నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా. అన్నా, ఈ టైంలో ఎందుకు వచ్చినావన్నా? పొద్దునొచ్చినా ఈయనే ఉంటా కదన్నా. అన్నా, కళ్ళు కనబడవు, కష్టం చేసుకుని బతికేవాడివి, నీకెందుకన్నా ఈ రాజకీయాలు? అన్నా, మీకు రాజకీయాలు అవసరమో లేదో తెలియదు కానీ మాకు నాయకుడు అవసరమన్నా. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా, వినపడిందన్నా? అన్నా, ఉన్నావన్నా? అన్నా, అన్నా, ఉన్నావన్నా?
అన్నా 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 నేను విన్నాను, నేనున్నాను. చాలన్నా, ఈ మాట చాలన్నా.